బహిరంగ సభ వేదికగా గత ప్రభుత్వంపై మంత్రులు ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు 1,00,000 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. నోరింది కదా అని ఏది పడితే అలా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. లెక్కలు తీసుకుని అసెంబ్లీకి రాండి, చర్చిద్దామని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్ లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందో 4 కుటుంబాలు 40 కుటుంబాలు బాగుపడరు తప్ప ఒక్కరైనా మీరు ఇల్లు కట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇవాళ 5 లక్షలతోని ఊరూరా సంబరాలు చేసుకుంటూ మా సీమన్న నాయకత్వంలో ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం. మీరు ఒక్కటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేగా మీరందరూ కూడా మాకు అండగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని వలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు. మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు. మరి ఇందిరమ్మ పాలన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. కేవలం సంవత్సరన్నర కాలంలో అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి అందరి యొక్క ఆలోచనలకి ఆశలకి వాళ్ళు అనుకున్నటువంటి కళల్ని కళ్ళల చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ కష్టపడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ మన ఆర్థిక మంత్రి ఓపికతోటి ఓర్పుతోటి సహనంతో ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి, ప్రజల ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి, పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలన్నటువంటి సంకల్పం. పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. గతంలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్లకు కరెంటు లైన్లు కట్ చేసిరు బీఆర్ఎస్ హయాంలో. మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు 500 బోనస్ వస్తా ఉంది.